నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో విజయవాడ నగరం ఉత్సాహంగా పాల్గొంది. బీఆర్టీఎస్ రోడ్డులో జరిగిన ప్రత్యేక యోగాభ్యాసనంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సైతం వారితో కలిసి యోగాసనాలు వేశారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, దానివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విద్యార్థులకు యోగా ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. యోగాంధ్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతినిత్యం అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో కూడా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తూ ప్రత్యేక వాక్స్ ఆఫ్ లైఫ్ లో ఉన్న పీపుల్ ఇన్వాల్వ్ చేసి ప్రత్యేక ఇన్వాల్వ్ చేసి యోగా గురించి అవగాహన, అలాగే యోగా ప్రాక్టీస్ చేస్తూ యోగా శిబిరాలు నిర్వహిస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీంతో ఇప్పటికీ చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని పార్క్స్, అన్ని పబ్లిక్ ప్లేసెస్, అలాగే ఇక్కడ విజయవాడలో బీఆర్టీఎస్ దగ్గర నిత్య కార్యక్రమం, నిత్య యోగా కార్యక్రమం జరుగుతున్నాయి. దీంతో ప్రత్యేకులు పాల్గొంటున్నారు. ముఖ్య ఉద్దేశం హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని సాధించడం. సాధించాలంటే ప్రతి ఒక్కరు యోగా కామన్ యోగా పుస్తకాలు పాటించాలి. వచ్చే జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ లో ఇక్కడ జరుగుతున్నాం. దీనికి ఆయుష్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, అలాగే అన్ని డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ప్రత్యేక డిపార్ట్మెంట్ అనుసంధానంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.